హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9948424222. సో స్టార్టింగ్ విత్ ఏంజల్ గైడెన్స్. అబండెన్స్, మనకి ఓపెనింగ్ కార్డే అబండెన్స్ వచ్చింది. అబండెన్స్ రిగార్డింగ్ ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్స్. ఇక్కడ ఓకే, మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు అండ్ ఆ మేనిఫెస్టేషన్ అంతా కూడా యూనివర్స్ రిసీవ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి యూనివర్స్ అండ్ ఏంజల్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో మేబీ మీ మేనిఫెస్టేషన్ చాలా ధర్మబద్ధంగా కనుక ఉంటే యూనివర్స్ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ సో టైం ఫ్రేమ్ విషయానికి వస్తే మనకి వెన్ యూ లెట్ గో అని వచ్చింది కదా, అది యాక్చువల్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే రీయూనియన్, కమ్యూనికేషన్ ఆర్ జాబ్, మ్యారేజ్ ఇలాంటి వాటి కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారో ఆ విషయాలు మీరు ఎప్పుడైతే మర్చిపోతారో, అంటే ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఇవాళ జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఇదంతా మీరు ఆలోచిస్తూ కూర్చోకుండా మీ వర్క్ పైన, మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందే వస్తాయి రిజల్ట్స్ అనేవి. ఓకే, సో టైం ఫ్రేమ్ అనేది మనకు అదే చెప్తుంది. అండ్ మండే మార్నింగ్ సిగ్నిఫికెంట్, హాలిడే కుడ్ బి సిగ్నిఫికెంట్. ఏదైనా ఒక హాలిడే రోజు జరగచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేసే న్యూస్ రావచ్చు. ఆర్ ఎనీ డే మార్నింగ్ కుడ్ బి సిగ్నిఫికెంట్. అండ్ టుడే ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్. ఈరోజు 25th November రోజు రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. సో ఈరోజు కూడా విదిన్ midnight 12 లోపు కూడా మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ రావచ్చు. ఓకే, జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇక్కడ ఏంటంటే దే ఆర్ లీవింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు బీ విత్ యూ. తన పాస్ట్ని తను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు? తన పాస్ట్ తనకి హ్యాపీనెస్ ఇవ్వలేదు. సరే, ఓకే, అడ్జస్ట్ అవుదాం అని అనుకున్నారు మీ పర్సన్, కానీ హ్యాపీనెస్ లేదు. బట్ దాంతోపాటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, దాంతోపాటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మీ పర్సన్కి. సో అట్లా ఇక్కడ మీ పర్సన్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వడం వల్ల తన పాస్ట్ తనకి కరెక్ట్ కాదు అని డిసైడ్ అయ్యి ఇప్పుడు తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవాలి. అండ్ ఆ కార్మిక్ సిచ్యువేషన్ నుంచి ఆ కార్డ్స్ అనేవి కట్ చేసుకోవాలి అని ఆ కటింగ్ టైస్ విత్ దేర్ కార్మిక్ సిచ్యువేషన్. ఓకే, సో యాక్చువల్లీ అసలు ఏం జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్ అని చూస్తే, ఈ పర్సన్కి ఒక చెప్పాలంటే ఇది ఒక మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్. ఓకే, ట్విన్ ఫ్లేమ్స్. ఈ పాయింట్ కొంతమందికి రెజొనేట్ అవుతుందండి, అందరికీ కూడా రెజొనేట్ అయిపోతుంది అని మీరు అనుకోవద్దు. ఈ ట్విన్ ఫ్లేమ్స్, సోల్మేట్ ఇవంతా కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్ రెజొనేట్ అవుతుంది, అందరికీ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఏజ్ అండ్ రిలీజియన్, ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి ఇద్దరి మధ్య. వాళ్ళ కల్చరల్
వాళ్ళ ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఫ్యామిలీ ట్రెడిషనల్స్ ఇవన్నీ ఉంటాయి ఒక ఫ్యామిలీ అన్నాక. సో అలా వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్, మీ ఫ్యామిలీ డిఫరెంట్. అండ్ ఈ డిఫరెన్సెస్ వల్ల అండ్ రిలీజియన్ ఆల్సో డిఫరెన్స్, ఏజ్ ఆల్సో డిఫరెన్స్ ఉంది, ఏజ్ డిఫరెన్స్ కూడా. సో ఇలా మీకు ఏం జరిగిందంటే మీ పర్సన్ మీ పైన పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే ఇది వర్కౌట్ అవ్వదు, ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు, ఓకే, తను మీకు కరెక్ట్ కాదు అని ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత, ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ అప్పటి వరకు ఈ పర్సన్ మీతో ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు, అండ్ మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా చూశారు. ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలో అన్ని క్వాలిటీస్ మీకున్నాయి. ఇలా చాలా తను హ్యాపీగా ఉన్న మీ పర్సన్ సడన్లీ డెసిషన్ మార్చుకొని సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయి ఎక్కడికో, అసలు మీకు కమ్యూనికేషన్ లేకుండా, అసలు తను మీ దగ్గరే ఆర్ మీ కంట్రీలోనే లేరు, ఆర్ ఇంకా మీకు చెప్పకుండా అడ్రస్ మార్చుకోవడం, కమ్యూనికేషన్ కట్ చేసుకోవడం ఇలా చేశారు. సడన్లీ జరిగింది మీ రిలేషన్లో ఇన్ ద పాస్ట్. సో మీకు జరిగింది ఏంటో అర్థం కాలేదు, అండ్ మీరు మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరినైనా అడిగి ఉండొచ్చు, అండ్ మీకు అసలు విషయం ఏంటో మీరు తెలుసుకొని ఉండొచ్చు. సో అలా తెలిసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ వాక్అవే చేశారు, అంటే లెట్ గో చేసేసారు. అంటే ఆ పర్సన్ మీకోసం కాదు, సో అందుకే మీరు వదిలేశారు. మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ పైన, మీ సెల్ఫ్ కేర్ పైన పెట్టుకున్నారు. సో ఓకే, సో నౌ ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఎప్పుడైతే వెళ్ళిపోయారో తన ఫైనాన్షియల్ కండిషన్, తన హెల్త్ కండిషన్, ఇంక్లూడింగ్ దేర్ రిలేషన్షిప్ అంతా కూడా మొత్తం డిస్ట్రాయ్ చేసేసుకున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే తనంతట తానే తన లైఫ్ని సాబటైజ్ చేసుకున్నట్టుగా అయిపోయింది. తన లైఫ్ని ఒక మంచి ట్రాక్ పైన వెళ్తున్నప్పుడు తనంతట తానే వేరే క్రాస్ రోడ్లోకి వెళ్ళి నుంచోవడం జరిగింది. అంటే తనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తనకి తెలియదు, తనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వరు. సో ఇది జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ మీ పర్సన్ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు, బట్ అగైన్ యూ రిజెక్టెడ్ యువర్ పర్సన్. రిజెక్టెడ్ ఒకటే కాదు, ఇక్కడ మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉండేవి మీకు, అవన్నీ బ్లాక్ చేసేసారు. మీకు సోషల్ మీడియా అకౌంట్స్లో మీ పర్సన్ లేరు. అకౌంట్స్లో మీ సోషల్ మీడియాలో ఓన్లీ మీ అకౌంట్స్ ఉన్నాయి, అవి కూడా మీరు మీ ఓల్డ్ అకౌంట్స్ డీయాక్టివేట్ చేసి మేబీ న్యూ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. బట్ మీ పర్సన్ని మళ్ళీ యాడ్ చేసుకోలేదు. ఓకే, సో అలా జరిగింది. సో ఇక్కడ మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఇలా ఉంటే అక్కడ మీ పర్సన్ ఎలా రియాక్ట్ అయ్యారంటే తను కూడా సోషల్ మీడియాలో అసలు ఉండకూడదు, ఓకే అని డిసైడ్ అయ్యారు. అండ్ తనకి ఉండాలని లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే తను ఎక్కడెక్కడ తన డీపీస్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ప్రొఫైల్ పిక్స్ అన్నీ తీసేశారు. అండ్ డిలీటెడ్ ఆల్ సోషల్ మీడియా అకౌంట్స్. ఓకే, బట్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఎలా? ఫ్రెండ్స్ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్ మీ సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కడైతే మీరు పిక్స్ పోస్ట్ చేస్తున్నారో ఆర్ ప్రొఫైల్ పిక్స్ పెట్టుకున్నారో అవన్నీ సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే అదేం నెగిటివ్ ఇంటెన్షన్తో కాదు, జస్ట్ చూడటానికి. మీ పిక్స్ని చూస్తూనే ఉంటారు ఈ పర్సన్, ఎంతసేపు చూడమన్నా చూస్తూనే ఉంటారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీ మెసేజెస్ కూడా పదే పదే చదువుకుంటూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ వచ్చి మీకు కమిట్మెంట్ ఇద్దాం అండ్ తన పాస్ట్ని మర్చిపోదాం కంప్లీట్గా, ఆ కార్డ్ కటింగ్, కార్మిక్ టైస్ కట్ చేసుకుని మీతో హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్, మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇద్దాం, మిమ్మల్ని ఒక పార్ట్నర్షిప్ అడుగుదాం అని అన్నా కూడా ఈ పర్సన్కి పెద్దగా అంత కరేజ్ అనేది లేక
బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అండ్ స్టిల్ సమ్ కనెక్షన్స్ ఉన్నాయి తన కార్మిక్స్తో. తన లైఫ్లో కొన్ని అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఉన్నా అవన్నీ కూడా వదిలేశారు ప్రజెంట్. తనకి కొన్ని ఎడిక్షన్స్ ఉన్నాయి, అవి కూడా వదిలేశారు ప్రజెంట్. ఇప్పుడు ఓన్లీ సమ్ లీగల్ కేసెస్ ఏవే ఉన్నాయి, అవి ఫైట్ చేస్తున్నారు రిగార్డింగ్ దిస్ రిలేషన్. అండ్ మేబీ డివోర్స్ ఆర్ ఎనీ ప్రాపర్టీ ఇష్యూస్, మనీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. సో అవి క్లియర్ అయిన తర్వాత ఒక క్లీన్ స్లేట్లా మీ దగ్గరికి రావాలని ట్రై చేస్తున్నారు. సో అందుకే ఆ ధైర్యం తెచ్చుకొని మీకు మెసేజ్ చేస్తారు. ఇది సడన్లీ మీకు ఒక ఫెస్టివల్లా అనిపిస్తుంది అనమాట. అంటే మీరు కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఇలాంటి కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని. కొన్ని ఇయర్స్గా, నాట్ ఓన్లీ మంత్స్, ఇయర్స్. కొన్ని ఇయర్స్ నుంచి మీరు ఇలాంటి ఓపెన్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి రిలేషన్షిప్ మీ పర్సన్ మీకు ఆఫర్ చేస్తే బాగుండేది అని కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పాలంటే మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మీది ఒక డివైన్ కనెక్షన్, ఒక డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్, మీరిద్దరు ఒక ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ కనెక్షన్. అండ్ మీరు ఒక నిజంగా డివైన్ ఫెమినిన్ ఆర్ మ్యాస్కులిన్ మీరు. ఎందుకంటే చాలా పేషెన్స్తో మీరు మీ పర్సన్ మళ్ళీ మీకు రెస్పాండ్ అవ్వాలి అని చాలా మేనిఫెస్ట్ అయితే చేశారు. ఓకే, సో అలా యూనివర్స్ మీ ఇద్దరిని మళ్ళీ కలుపుతుంది ఇక్కడ. అండ్ చాలా పేషెన్స్తో వెయిట్ చేశారు. మీలా ఎవరు జనరల్గా కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఒక 5% ఆర్ 3%. కానీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీకు మళ్ళీ మీకు ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఇస్తారు. మీకు ఒక హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇస్తారు. మళ్ళీ ఈ లైఫ్ టైంలో మీరు ఫిజికల్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు. ఇప్పుడు 3Dలో మీకు మ్యారేజ్ అనేది అయినట్టుగా మీరిద్దరూ అనుకుంటున్నారు, కానీ ఫిజికల్ మ్యారేజ్ అనేది అవ్వలేదు మీ ఇద్దరికి. సో అది కూడా జరగబోతుంది ఇన్ ద ఫ్యూచర్, ఇన్ దిస్ లైఫ్ టైం. ఓకే, ఈ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. అందుకే ఇక్కడ డివైన్ అండ్ ఏంజల్స్, యూనివర్స్ అందరూ కూడా మీకు సపోర్టింగ్గా ఉన్నారు. ఓకే, ఇది ఒక జెన్యూన్ కనెక్షన్. ఇద్దరు కూడా చాలా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేసుకుంటారు. అండ్ ఇద్దరు కూడా చాలా సేమ్ మెంటాలిటీతో ఉంటారు ఇప్పుడు నుంచి. ఎప్పుడైతే మీరిద్దరు రీయూనియన్ అవుతారో, ఓకే, సో సేమ్ మెంటాలిటీతో ఉంటారు ఇద్దరు కూడా. సేమ్ నేచర్ మీరిద్దరిది ఆల్రెడీ. మీ ఇద్దరు కూడా గుడ్ లుకింగ్, ఇద్దరు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. సో ఇలా కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయి ఇద్దరి మధ్య. వై? బికాజ్ ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. బట్ ఏజ్ కుడ్ బీ ఏ ప్రాబ్లమ్ ఫర్ సమ్ ఆఫ్ యూ, కానీ అది మీరు కన్సిడర్ చేయరు ఇంకా. అండ్ మీ పర్సన్ కూడా కన్సిడర్ చేయరు. మేబీ మీరు చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు ఏజ్లో. ఇది వైస్ వర్సా, మీకు ఎలా ఫిట్ అయితే అలా తీసుకోవాలి ఈ పాయింట్ని. ఓకే, అండ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఇద్దరు కూడా. అండ్ బట్ రిలిజియన్ డిఫరెంట్ ఉంది. ఓకే, సో మీ పర్సన్ సడన్లీ మెసేజ్ చేయబోతున్నారు విదిన్ 24 hours ఆర్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఓన్లీ 72 hours. ఓకే, ఇక్కడ మనకి టైం ఫ్రేమ్ చూస్తే టుడే అని వచ్చింది, కాబట్టి నేను 24 hours చెప్తున్నాను. కానీ కొంతమందికి సండే రావచ్చు మెసేజ్, దిస్ సండే. బట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ నవంబర్ మీరు నిజంగా మీ రీయూనియన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్లా మీ రీయూనియన్ని, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ డే, యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీరు అలా మీ రీయూనియన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో చాలా హ్యాపీ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది త్వరలోనే మీకు. ఓకే, సో ఇక్కడ మోస్ట్లీ మీ రిలేషన్కి ఎవరైతే అడ్డు చెప్తారో వాళ్ళు ఎవరై ఉండొచ్చు అనుకుంటే మీ పర్సన్ సైడ్ కొన్ని ఆబ్జెక్షన్స్ వస్తాయి అటు నుంచి, కానీ మీ సైడ్ నుంచి ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు. ఈ పర్సన్ చాలా మాట్లాడతారు మీతో, ఎక్కువసేపు చాటింగ్ చేస్తూ ఉంటారు. కాల్స్ తక్కువే, చాటింగ్ ఎక్కువ ఉంటుంది, మెసేజెస్. సో అలా ఈ పర్సన్కి ఉన్న ఇంకొక అలవాటు ఏంటి మీ పర్సన్ కంటే, మీ పిక్స్ని ఎక్కువసేపు చూస్తూ ఉంటారు. మీ పిక్స్ని మీ పర్సన్ చూడటం ఇంకెవరో చూస్తూ ఉంటారు.
మీ పర్సన్కి అదొక వీక్నెస్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా పదే పదే పిక్స్ ఎందుకు ఓపెన్ చేస్తారు, పదే పదే ఎందుకు చూస్తున్నారు అని వాళ్ళు మీ పర్సన్ మీద జోక్స్ కూడా వేసుకుంటారు. ఓకే, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఇంకా మీ పర్సన్ మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు. ప్రజెంట్ అయితే నో కమ్యూనికేషన్. కానీ ఇద్దరు బ్లాక్ చేసుకోలేదు. బట్ ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకు అంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో, అవి మీ పర్సన్కి ఇంకా డిప్రెషన్ కలిగిస్తున్నాయి. ఓకే, తన లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అన్న ఉద్దేశంలో ఉండిపోతున్నారు మీ పర్సన్. జనరల్గా ఇది ఎవరికైనా ఉండేదే కదా. తన ఏజ్ వాళ్ళు అందరూ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటుంటే మీ పర్సన్ మాత్రం సింగిల్గా డిప్రెషన్లో ఉంటూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, హెల్త్ ప్రాబ్లమ్స్ అని అలా ఉంది మీ పర్సన్ లైఫ్ అయితే. సో అది తలుచుకుంటే మీ పర్సన్కి చాలా సాడ్నెస్లో మునిగిపోతూ ఉంటారు. ఓకే, సో మీతో ఎప్పుడైతే కమిట్ అవుతారో ఈ పర్సన్ కూడా ఒక న్యూ బిగినింగే కాదు, న్యూ లైఫ్ చూస్తారు. ఓకే, తను చాలా హ్యాపీ లైఫ్ అనేది చూడబోతున్నారు. ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటారు మీరిద్దరు. ఓకే, అంటే ఇది ఎలా అంటే మీరు కొన్ని ఇయర్స్గా ఎదురు చూస్తున్నారు ఇలా మీ పర్సన్ ఎప్పుడు మీకు ఇలా వస్తారా మీ దగ్గరికి, ఇలాంటి ఒక క్లీన్ స్లేట్లా మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు, తన పాస్ట్ని మర్చిపోయి అని మీరు చాలా ఎదురు చూస్తున్నారు. బట్ అక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటంటే తను హ్యాపీగా ఉండి చాలా ఇయర్స్ అయితే గడిచిపోయింది. ఓకే, చాలా సాడ్నెస్లో ఉంటున్నారు కొన్ని ఇయర్స్గా. ఓకే, సో తన హ్యాపీనెస్కి తన హ్యాపీనెస్కి రీజన్ అది. తను స్టార్టింగ్లో ఏదైతే అనుకున్నారో తనకి ఇప్పుడు అది దొరకబోతుంది, అది మీరు. కానీ కొన్ని విషయాల్లో ఈ పర్సన్ ఏంటంటే ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు ఒక్కొక్కసారి. ఎందుకు అలా అంటే ఈ పర్సన్కి చైల్డ్హుడ్ ట్రామా ఉంది. చైల్డ్హుడ్ ట్రామా అండ్ కొంచెం ఈగో అండ్ ప్రైడ్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో దానివల్ల వెంటనే డెసిషన్స్ తీసుకోరు, అందరినీ అడిగి మరీ డిసైడ్ చేస్తారు ఏదైనా కూడా. సో అలా ఏదైనా డిసైడ్ చేసుకోవాలంటే ఈ పర్సన్ కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఈ పర్సన్ ఎవరిని అడుగుతున్నారు ఇప్పుడు మీకోసం అంటే తన క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, తన క్లోజ్ ఫ్రెండ్స్కి మీ పిక్స్ కూడా చూపిస్తున్నారు. అండ్ ఇద్దరు బాగుంటారా, ఇద్దరు జనరల్గా మ్యారేజ్ మ్యాచెస్ చూసేటప్పుడు ఎలా చూస్తారో అలా చూస్తున్నారు ఇక్కడ ఈ ఫ్రెండ్ అండ్ మీ పర్సన్. ఓకే, ఇద్దరు పిక్స్ని పక్కన పెట్టి చూస్తారు జనరల్గా, అలా చూస్తున్నారు. అండ్ అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, మీ పర్సన్ ఫ్రెండ్స్. సో అలా ఈ పర్సన్కి ఏం చెప్తున్నారు మీ ఫ్రెండ్స్ అంటే, సో ఇంత మంచి సోల్మేట్ ఆర్ ఇంత మంచి ఫ్రెండ్ ఉండగా అదర్ పర్సన్ని అసలు యాక్సెప్ట్ చేయడం అది రాంగ్ అని చెప్తున్నారు. ఓకే, సో ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్కి ఏం చెప్పారు అదర్ ఫ్రెండ్స్ అంటే, మీరు కరెక్ట్ కాదు, ఇంకొక పర్సన్ ఎవరో కరెక్ట్ అని మీ పర్సన్కి చెప్పారు. సో అది కరెక్ట్ అనుకున్నారు మీ పర్సన్. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ పైన ఇష్టం ఉన్న ఈ పర్సన్కి ఇంకెవరు ఇష్టం లేదా, మీరు ఒకరే ఇష్టమా అంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఒకరంటేనే ఇష్టం. కానీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు అండ్ అదర్ పర్సన్కి కమిట్ అయ్యారు. అంటే అదర్ పర్సన్ మీద అప్పట్లో ఇంట్రెస్ట్ ఉండేది, తన ఫోకస్ ఇంకొక పర్సన్ పైన ఉండేది. సో అలా మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు అండ్ సడన్లీ మాట్లాడటం మానేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. నో కమ్యూనికేషన్. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో మీరు కూడా కొంచెం ఆ కోపంతో మీరు వాకవే చేయడం జరిగింది. బట్ మీ పర్సన్ మీ రిలేషన్ ఎప్పుడు వద్దనుకోలేదు అని కూడా చెప్తారు. ఓకే, తను ఏమేమి చెప్తారు అసలు మీకు ఈ రీయూనియన్ రోజు అంటే, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, ఒకవేళ మీరు మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఆర్ డివోర్సీ ఆర్ ఎనీథింగ్ అయితే,
మీతో మ్యారేజ్ అవ్వడమే కష్టం అంటారు. అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఈ మాట అనొచ్చు. ఎందుకు కష్టం అంటారంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య ఎక్కువ ఈ డిఫరెన్సెస్, కల్చరల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో అలా కష్టమేమో అనిపించి మీతో ఆ మాట అంటారు. కానీ అది కష్టం కాదని తెలుసు మీ పర్సన్కి, బట్ జస్ట్ టు టెస్ట్ యూ ఇలా అంటారు అంతే. ఓకే, మీరు జస్ట్ ఏదైనా అంటే మీ పర్సన్ జస్ట్ సింపుల్గా తీసుకొని వదిలేసేయండి అంతే. కానీ ఏది జరగాలో అదంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది, దాంట్లో నో డౌట్. ఓకే, ఇట్ టేక్స్ టైం. అండ్ నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్ ఆ టైమ్స్లో, ఆ మంత్స్లో మీకు అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, ఆర్ సింగిల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ అనేది అవుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ అనదర్ రిలేషన్, ఆ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, ఫ్యూచర్ కూడా నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. సో మీ పర్సన్ ఇన్ ద ఫ్యూచర్ అగైన్ కార్మిక్స్కి కనెక్ట్ అవుతారా అంటే, కార్మిక్స్కి కనెక్ట్ అవ్వకూడదని ఒకసారి డిసైడ్ చేసుకుంటే మళ్ళీ కనెక్ట్ అవ్వరు ఈ పర్సన్. చాలా జెన్యూన్ పర్సన్. ఓకే, ఎథిక్స్ ఫాలో అవుతారు ఎక్కువ. ఓకే, అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటారు ఈ పర్సన్, అండ్ అదే చేస్తారు. ఓకే, ఫ్యామిలీ కోసం కష్టపడే పర్సన్ ఈ పర్సన్. అంటే చిన్న ఏజ్ నుండి, అంటే స్టడీస్ కూడా వదిలేసి ఏదో ఎక్కడో చోట చిన్న జాబ్ చేసి రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ పర్సనే చూసుకుంటున్నారు. సో అలా అయితే తెలుస్తుంది ఇక్కడ. ఇదొక చాలా రేర్ ఎనర్జీస్ ఇవి. అంటే అరౌండ్ 20 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వకుండానే ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటున్నారు. ఓకే, సో అలాంటి ఎనర్జీ ఇది. అండ్ ఫ్యామిలీ ఈ పర్సన్ పైన డిపెండ్ అయి ఉంది. అలా ఈ పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ మీకోసం ఏమనుకుంటున్నారంటే, ఇది ఎలాంటి రిలేషన్ అంటే మీ ఇద్దరిది ఇన్ ద ఫ్యూచర్. మీరు కూడా మీ పర్సన్ ఫ్యామిలీని మీ ఫ్యామిలీలానే చూసుకుంటారు, అదంతా కూడా అర్థమవుతుంది ఇక్కడ కనెక్షన్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ అసలు మీరు కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా ఉంటారు మీ ఫ్యామిలీలో. మీ ఫ్యామిలీని కూడా మీరు అలాగే చూసుకుంటూ ఉంటారు, ఇదంతా తెలుసు మీ పర్సన్కి. అందుకని ఇదంతా కూడా మీ పర్సన్ మీకు ఇప్పుడు మళ్ళీ కమిట్ అవ్వడానికి ఎందుకు చూస్తున్నారంటే, తను ఎలా ఉంటారో మీరు కూడా అలానే ఉంటున్నారు, బట్ యు ఆర్ సంథింగ్ ఇన్ హయ్యర్ వైబ్రేషన్. మీ పర్సన్ ఇంకా అంత స్టేజ్కి వెళ్ళలేదు, ఇంకా కష్టపడాలి ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే మీ పర్సన్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ ఇన్ ద ఫ్యూచర్ మీరిద్దరూ ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీ ఫైనాన్షియల్ కండిషన్ ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళిపోతారు మీరిద్దరూ. ఓకే, అండ్ ఇక్కడ కిడ్స్ ఉండొచ్చు, కిడ్స్ ఉండకపోవచ్చు ఇద్దరికి, లేదా ఇది అదర్ రిలేషన్ అయితే మీకు కిడ్స్, మీ కిడ్స్ అండ్ మీ పర్సన్ కిడ్స్, ఇదంతా కలిపి ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వచ్చు. సో బట్ ఎనీహౌ ఇక్కడ మీరిద్దరూ కలిసి లైఫ్ టైం స్పెండ్ చేయాలి, ఈ లైఫ్ టైం మొత్తం మీరిద్దరే కలిసి ఉంటారనేది ఉంది ఇక్కడ. సో ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ ఇప్పుడు ఈ పర్సన్ తనున్న సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేది ఎవరు అంటే మీరే, తనకి హ్యాపీనెస్ ఇచ్చేది మీరే. కాబట్టి ఇక్కడ మీరిద్దరూ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అంటే ఓల్డ్ అయిపోయిన తర్వాత మీరిద్దరూ ఎక్కడైనా ఒక టాపిక్ రైజ్ అవుతుంది అబౌట్ పాస్ట్. ఓకే, సో అప్పుడు మీరు పర్సన్ ఏం చెప్తారనంటే, ఆ టైంలో మీ పర్సన్ లైఫ్లో మీరు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వకపోతే, మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి
ఎంటర్ అవ్వకుండా మీ లైఫ్ మీరు చూసుకొని మీ పర్సన్ వదిలేసి ఉంటుంటే మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళందరి మధ్య ఉండేవాళ్ళు కాదు. ఆ రేంజ్లో చెప్తారు మీ పర్సన్ మీకోసం. ఎందుకంటే ఆ టైంకి మీకు ఇంకా మీ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా మల్టిప్లై అవుతూ ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, ఎందుకంటే మీ పర్సన్ని మీరు అంత బాగా చూసుకుంటారు. మీ పర్సన్కి మీ మీద రెస్పెక్ట్ ఎక్కువ అండ్ మిమ్మల్ని ఒక ఫాదర్లీ టైప్ ఆర్ మదర్లీ టైప్ ఎనర్జీస్లో చూస్తూ ఉంటారు. సో అలా ఇక్కడ ఈ పర్సన్కి ఉన్న అన్హెల్దీ అటాచ్మెంట్స్ అన్నీ కూడా వదిలేశారు ఆల్రెడీ. అండ్ అట్లీస్ట్ సోషల్ మీడియాలో కూడా ఉండట్లేదు మీ పర్సన్. ఓకే, ఒక క్లీన్ స్లేట్లా ఒక డిగ్నిటీతో మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్. మాట్లాడే పద్ధతి కూడా కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు ఇవన్నీ కూడా. అండ్ ఈ పర్సన్ ఎవరినైనా ఇష్టపడితే చాలా డీప్గా ఇష్టపడతారు. ఏదో క్యాజువల్గా మాట్లాడడం అలాంటివి ఉండవు. ఓకే, సో ఇప్పుడు ఇన్ ద ఫ్యూచర్ నేను చెప్పేది, బట్ ఇన్ ద పాస్ట్ ఉండేది ఈ పర్సన్కి నేచర్ ఉండేది. ఫ్లోటింగ్ టైప్ మాట్లాడుతూ ఉండేవారు ఇన్ ద పాస్ట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అసలు మీ పర్సన్కి మీలాంటి వాళ్ళు తనకి లైఫ్ పార్ట్నర్గా దొరకడమే చాలా గ్రేట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓకే, ఈ పర్సన్కి 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏంటి అంటే మీకు ఒకవేళ ప్రపోజ్ చేస్తే మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకే ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే సడన్గా వస్తుందో ఆ సేమ్ మెసేజ్లోనే మీకు ప్రపోజల్ అనేది కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎందుకు అనంటే ఇది అయిపోయింది ఇంకా మీ సైకిల్. ఆ సైకిల్ ఏదైతే ఉందో దట్ కార్మిక్ సైకిల్ ఆర్ పెయిన్ఫుల్ సైకిల్, వాట్ ఎవర్ నెగిటివ్ సైకిల్, ఆ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో బై డిసెంబర్ 1st వీక్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు, మీరు అండ్ మీ పర్సన్. ఓకే, సో అసలు ఎందుకు ఈ సెపరేషన్ వచ్చింది అని అంటే ఈ సెపరేషన్ క్రియేట్ చేసింది యూనివర్స్. ఎందుకు మీ పర్సన్కి మీరంటే ఏంటో మీ పర్సన్కి తెలిసేలాగా చేయాలి అంటే సెపరేషన్ ఈజ్ ఏ మస్ట్. ఈ సెపరేషన్లోనే మీ పర్సన్ తెలుసుకున్నారు అసలు మీరిచ్చే అన్కండిషనల్ లవ్ ఏంటి, ఎఫెక్షన్ ఎలాంటిది, అసలు మీ పర్సన్ని మీరు ఎందుకంత ఇదిగా చూసుకుంటున్నారు, ఇదంతా కూడా మీ సెపరేషన్లోనే మీ పర్సన్ అనలైజ్ చేసుకున్నారనమాట. అప్పటి వరకు జస్ట్ ఒక క్యాజువల్ కనెక్షన్ అన్నట్టుగా చూశారు. అండ్ అయినా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. బట్ ఎప్పుడైతే కమిట్మెంట్ ఇద్దాం అని అనుకున్నారో సడన్లీ అదర్ పర్సన్ తన లైఫ్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, సో అలా మీరు సెపరేట్ అయ్యారు. ఈ పాయింట్స్ అన్నీ జస్ట్ ఎవరికైతే రెజొనేట్ అవుతాయో వాళ్ళే తీసుకోండి. బలవంతంగా దీంట్లో ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఓకే, జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్ అంతే. ఓకే, సో మనకి స్టార్టింగ్ కార్డ్ అబండెన్స్ వచ్చింది ఇక్కడ. సో మీకు అబండెన్స్ అసలు ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఇది రిలేషన్షిప్ అబండెన్స్ కూడా రాబోతుంది. సో ఫైనాన్షియల్గా చూస్తే మీరు ఏదో ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఆ న్యూ బిజినెస్కి కావలసిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవరో సడన్గా మీకు ఇవ్వడం జరుగుతుంది, లేదా మీరు కొంతమంది లోన్స్కి అప్లై చేసి ఉంటారు బిజినెస్ కోసం. సో ఆ బిజినెస్ లోన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ మీరు ఏదైతే ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఈ బిజినెస్ అనేది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది మీకు. ఓకే, సో ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. బిజినెస్ స్టార్ట్ చేయాలి న్యూ బిజినెస్ అనుకుంటే ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఓన్లీ ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ అనేది లేక మీకు ఆ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయకుండా ఆగిపోయి ఉండొచ్చు.
ఓకే, దట్ ఈజ్ వన్ అబండెన్స్. అండ్ అనదర్ థింగ్ ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటారు, ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకుంటారు, కానీ లోన్స్ దొరకవు. కొంతమందికి లోన్స్ ఉంటాయి ఆర్ ఫండ్స్ ఉంటాయి, కానీ మీకు నచ్చిన ప్రాపర్టీ దొరకదు. సో ఇదంతా కూడా జరగబోతుంది. ఓకే, మీకు అన్నీ ఫేవరబుల్గా జరుగుతాయి. ఏవైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఆటోమేటిక్ అనే మాట ఎందుకు వాడానంటే, ఇది మీరు అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి అవి. మీరు ఎప్పుడైతే మీరు మేనిఫెస్ట్ చేస్తారో ఫస్ట్ టైం మీకు ఇవన్నీ కావాలి అని, ఆ మేనిఫెస్ట్ చేసిన ఆ టైమింగ్ అనేది చాలా పవర్ఫుల్ అయి ఉండొచ్చు ఇక్కడ. ఓకే, సో ఆ మేనిఫెస్టేషన్ అనేది యూనివర్స్ రిసీవ్ చేసుకొని మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఇచ్చింది. కాబట్టి మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, మీ విషెస్ అన్నీ కంప్లీట్ అవ్వబోతున్నాయి. కొంతమందికి నాట్ ఓన్లీ ఇది ఫైనాన్సెస్ ఆర్ ప్రాపర్టీస్, కొంతమందికి ఏంటంటే కిడ్స్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చదవటం లేదు, వాళ్ళు సరిగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారా లేదా అనేది ప్రాబ్లంగా ఉంది, మాకు చాలా డౌట్ఫుల్గా ఉంది, వీళ్ళ స్టడీసే మాకు అదొక పెద్ద ప్రాబ్లం అన్నట్టు కనిపిస్తుంది, వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు స్టడీస్ పైన, ఇలా చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు కూడా మీ పిల్లలు ఏం చేస్తారంటే సడన్లీ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది కూడా మీరు ఎక్కడో మేనిఫెస్ట్ చేశారు, ఎప్పుడో మేనిఫెస్ట్ చేశారు. ఆ టైమింగ్ అనేది పవర్ఫుల్ టైమింగ్ అనమాట. ఆ పవర్ఫుల్ టైమింగ్లో మీరు మేనిఫెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ విష్ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతుంది. సో మనకి స్టార్టింగ్ కార్డ్ అబండెన్స్ వచ్చింది అనుకోండి, అది చాలా ఆస్పీషియస్ అనమాట. అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో వాటన్నిటిలో మీకు సక్సెస్ రాబోతుంది అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్. ఓకే, అండ్ సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ కూడా, మీ హెల్త్ అండ్ మీ పర్సన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది త్వరలో. మీరు ఆల్రెడీ ఇంప్రూవ్ అయ్యింది మీ హెల్త్, బట్ మీ పర్సన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఒక హెల్త్ ఇష్యూ ఏదో ఉంది, ఆ హెల్త్ ఇష్యూని ఇగ్నోర్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే డిప్రెషన్. ఇప్పుడు ఈ పర్సన్ ప్రజెంట్ డిప్రెషన్లోనే ఉన్నారు ఇంకా. కానీ ఎప్పుడైతే మీరు తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారో ఆర్ తన రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారో, అది విదౌట్ మెడిసిన్ ఆ హెల్త్ ఇష్యూ అనేది పోతుంది. ఓకే, ఇక్కడ ఈ పర్సన్కి మేబీ కొన్ని బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏవో ఉన్నాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటారు, అది వాటర్ ద్వారా వస్తుంది, అలాంటిది ఏదో ఉంది ఈ పర్సన్కి. కానీ ఈ పర్సన్కి లో ఫీవర్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి, కానీ అవి కేర్ చేయరు మీ పర్సన్. ఓకే, సో అలా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, కానీ అవి కంప్లీట్గా క్యూర్ అవ్వకుండానే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడు టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, అవే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు, అది కూడా అవుట్డేటెడ్ థింకింగ్. సో అలా ఒక సొల్యూషన్ అనేది రాదు ఈ పర్సన్కి. బట్ ఆ ఓవర్ థింకింగ్ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల ఈ పర్సన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది ఇక్కడ మీరు ఏదైతే అబండెన్స్ మేనిఫెస్ట్ చేశారో ఇదంతా కూడా మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది. అండ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మంచి జాబ్స్ కూడా రాబోతున్నాయి. అండ్ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అది కూడా మీరు మేనిఫెస్ట్ చేశారు, బట్ ఇంకా దాన్ని మేనిఫెస్ట్ చేయండి. ఇంకా ఒకవేళ మీ విషెస్ ఇన్కంప్లీట్ ఉండిపోతే ఇంకా అవి డైలీ మేనిఫెస్ట్ చేయండి, మెడిటేషన్లో కూర్చొని మేనిఫెస్ట్ చేయండి. అండ్ అప్పుడు మీకు ఈ విషెస్ అనేవి ఇంకా ఫుల్ఫిల్ అవుతాయి. ఇంకా ఎక్కడైనా కొన్ని విషెస్ ఉండిపోయాయి మాకు, అందులో ఇంకా ఒకటి కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు, కొన్ని అయ్యాయి, ఇలా ఉంటాయి కొంతమందికి. ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ మీ చక్ర అలైన్మెంట్ అనేది కూడా చూసుకోవాలి. చక్ర సిస్టమ్ క్లీన్గా ఉందా లేదా, పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా, ఇదంతా కూడా చూసుకోవాలి. అండ్ పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ థింకింగ్ ఒకటే కాదు,
కొంతమంది ఏంటంటే కొంచెం వాళ్ళ మేనిఫెస్టేషన్లో అవి యూనివర్స్ యాక్సెప్ట్ చేయలేని విషయాలు కొన్ని ఉంటాయి. ఓకే, అవి ఎప్పటికీ ఎంత మేనిఫెస్ట్ చేసినా అవి అవ్వవు. ఎందుకంటే అవి ధర్మబద్ధంగా ఒకవేళ లేకపోతే అది యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు. సో అవి కూడా చూసుకోండి మీరు. ఓకే, కొన్ని రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయనంటే అది ఆల్రెడీ యూనివర్సే క్రియేట్ చేసిన రిలేషన్షిప్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అలాంటివి ఉంటాయి. సో అలాంటివి మీరు అనుకోకుండానే, మీరు ఏ మేనిఫెస్ట్ చేయకుండానే అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి, అవి సక్సెస్ అవుతుంటాయి ఆ రిలేషన్షిప్స్. బట్ కొన్ని రిలేషన్షిప్స్ మీరు ఎంత ట్రై చేసినా అవ్వవు, సక్సెస్ అనేది ఉండదు దాంట్లో. సెపరేషన్, నో కమ్యూనికేషన్, నో కాంటాక్ట్, ఆర్ అట్లీస్ట్ ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఇద్దరు మొహమొహాలు చూసుకోరు, అలా ఉంటుంది కొన్ని రిలేషన్షిప్స్. అలాంటివి కూడా మేనిఫెస్ట్ చేస్తారు కొంతమంది, అవి సక్సెస్ అవుతాయి. కానీ కొన్ని ఎలా ఉంటాయనంటే ఇంకా మీకు తెలుసు అవన్నీ, అలాంటి రిలేషన్షిప్స్ యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఇక్కడ ఏంటంటే చక్రాస్ బ్లాకేజెస్ ఉంటే మీకు అదే మీరు ఏదైతే విష్ చేశారో ఆ విష్ ఆర్ మేనిఫెస్టేషన్ సక్సెస్ అవ్వదు. మీ ఇంటి వాస్తు సరిగా లేకపోతే ఆ మేనిఫెస్టేషన్ అనేది సక్సెస్ అవ్వదు. ఓకే, సో మీరు ఎక్కడైతే కూర్చొని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో ఆ ప్లేస్ అనేది పాజిటివ్గా ఉండాలి. వాష్రూమ్స్కి దగ్గరలో కూర్చొని మేనిఫెస్ట్ చేయకండి. అండ్ అదర్ థింగ్స్ కొన్ని ఉంటాయి, అలాంటి టైంలో మీరు ఈ మేనిఫెస్ట్ చేస్తే మెడిటేషన్ చేసినా ఏం చేసినా అది సక్సెస్ అవ్వదు. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్ 2026 అని చెప్పాను నా ప్రీవియస్ వీడియోస్లో. సో ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ అసలు ఏం క్రిస్టల్ వేసుకోవాలని అంటే మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్ నెక్స్ట్ ఇయర్కి గార్నెట్ క్రిస్టల్. సో ఈ క్రిస్టల్ ఏంటంటే మీకు హెల్త్ అండ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇవి ఇస్తుంది. సో మీరు ఈ 3 ఏరియాస్లో కవర్ అయి ఉండాలి, బాగా డెవలప్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్. అందుకే మీరు తప్పకుండా ఈ బ్రేస్లెట్ వేసుకోండి, గార్నెట్ బ్రేస్లెట్ అనేది. ఓకే, సో కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి ఈ బ్రేస్లెట్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9948424222. అండ్ ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్ కాబట్టి నేను ఈ న్యూ ఇయర్లో మీరు ఆ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫైర్ హార్స్ పెయింటింగ్, ఆ పెయింటింగ్ నేనే స్వయంగా వేస్తున్నాను అండ్ దాన్ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, డిసెంబర్ ఎండింగ్ లోపే మీరు ఈ ఫైర్ హార్స్ పెయింటింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్ ఏంటంటే అది రిప్రజెంట్స్ సన్ అన్నమాట. ఓకే, ఈ ఫైర్ హార్స్ పెయింటింగ్ మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ బాగుంటుంది అండ్ జాబ్ చేసే వాళ్ళకి దాంట్లో కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ రిలేషన్షిప్స్ కూడా బ్రేక్ అయి ఉన్నవాళ్ళు అవి కూడా ప్యాచప్ అవుతాయి. ఓకే, సో ఈ పెయింటింగ్ స్వయంగా నేనే వేస్తున్నానండి అండ్ దాన్ని ప్రింట్స్ తీపించి మీకు అందించడానికి చూస్తాను. అండ్ బై డిసెంబర్ 12th ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కావాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచే బుక్ చేసుకోవచ్చు. ఆ పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను, నేను మీకు నా వీడియోస్లో చూపిస్తాను. కావాల్సిన వాళ్ళు చూసుకొని మరీ కొనుక్కోవచ్చు నా వీడియోస్లో. ఓకే, సో ఇట్ టేక్స్ టైం అనమాట, కొంచెం బిజీ ఉండడం వల్ల నేను ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయలేకపోతున్నాను. ఓకే, సో కంప్లీట్ చేసి త్వరలోనే మీకు ఆ పెయింటింగ్ చూపిస్తాను అండ్ మీకు తప్పకుండా డిసెంబర్ 12th నుంచే అవి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ ఫైర్ హార్స్ అసలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏంటి, ఫైర్ హార్స్ పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాను. సో ఇట్ రిప్రజెంట్స్ సన్, ఫైర్ హార్స్ రిప్రజెంట్స్ సన్ అనమాట. సో యాక్చువల్గా బిజినెస్లో ఆర్ మన కెరీర్లో ఆబ్స్టికల్స్ ఫేస్ చేస్తున్నామని అంటే అది మన చార్ట్లో సన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మేల్ఫిక్ అవ్వడం వల్ల
మీకు అందులో సక్సెస్ అనేది రాదు. ఓకే, సో అది సక్సెస్ అవ్వాలి అని అంటే ఆ సన్ ఎనర్జీని పెంచుకోవాలి. ఓకే, సో ఈ గార్నెట్ క్రిస్టల్ మీకు అన్ని విషయాల్లో మీకు సక్సెస్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ గార్నెట్ తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ క్రిస్టల్ ఆఫ్ 2026. ఎవ్రీ ఇయర్ నేను ఒక క్రిస్టల్ ఇస్తూ ఉంటాను. ఓకే, సో ఈ ఇయర్ మీకు గార్నెట్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. అవి ఇప్పటి నుంచే అవైలబుల్ ఉన్నాయి, ఇవి క్రిస్టల్ బ్రేస్లెట్స్ అనేవి. సో కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు, ఈ రోజు నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ పెయింటింగ్స్ అనేవి December 12th నుంచి అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కొంతమందికి 6 of Cups వచ్చింది మనకి ఇక్కడ. అండ్ కొంతమంది విషయంలో ఇది ఏంటి అని అంటే మీ పాస్ట్ పర్సన్ అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు మీ మైండ్లో ఉన్న పర్సన్ కాదు. ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ పర్సన్ మైట్ బీ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్తున్నా, దిస్ ఈజ్ సెకండ్ పర్సన్ అనమాట కొంతమందికి. బట్ ఇది ఈ పర్సన్ ఎవరు అంటే ఈ పర్సన్ మీరుంటున్న కంట్రీలో లేరు, అదర్ కంట్రీలో ఎక్కడో సెటిల్ అయిన పర్సన్. సో సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ ఒక సోషల్ మీడియాలో ఎక్కడో చూస్తుండొచ్చు, లేదా ఎవరి ద్వారానో మీకోసం ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండొచ్చు. సో అలా ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, దిస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓకే, బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని ఒకప్పుడు అనుకున్న పర్సన్ అనమాట. కానీ మీకు ఆ విషయం చెప్పలేదు, మీకు ఇప్పటి వరకు తెలియదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ పర్సన్ సింగిల్గా ఉన్నారు. సో ఇప్పుడు ఆ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు పదే పదే. సో అలా ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది, దట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్. బట్ ఆ పర్సన్ ఫ్యామిలీలో కరెక్ట్గా ఫిట్ అయ్యేది ఎవరు అని అంటే మీరే అని అనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ మీ దగ్గర లేరు, మీకు చాలా డిస్టెన్స్లో ఉన్నారు. దిస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ చాలా డిస్టెన్స్లో ఉండి మీ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. మేబీ మీ రిలేటివ్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, ఆర్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఈ పర్సన్కి త్రూ సోషల్ మీడియా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి కూడా తెలియదు ఆ పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని. ఓకే, ఇది కొంచెం తర్వాత మీకు ఇది హెడేక్ కలిగించే రిలేషన్ అనమాట. ఈ రిలేషన్ సక్సెస్ అవుతుందా, మీరు హ్యాపీగా ఉంటారా అని అంటే నో. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేది ఓన్లీ ఫర్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అని చూపించుకోవడానికి మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఓకే, అంటే తను చాలా మ్యాచెస్ చూడటమో, లేదా తన లైఫ్లో తను ఉన్న కొన్ని ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆప్షన్స్ అన్నీ చూసుకోవడమో, అవన్నీ కూడా తనకి నచ్చకపోవడం, అలాంటిది ఏదో జరిగిన తర్వాత తన మైండ్లోకి మీరు రావడం అండ్ మిమ్మల్ని సోషల్ మీడియాలో సెర్చ్ చేసి మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఇలా చేసి అప్పుడు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అని డిసైడ్ అయ్యి ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు, దట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓకే, బట్ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అంటే ఇక్కడ మీకు మళ్ళీ ఒకవేళ మీకు యాక్సెప్ట్ చేయాలనిపిస్తే మీకు మళ్ళీ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. బ్యాటిల్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్లో ఒకరు ఉంటారు, కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకెవరినో సెలెక్ట్ చేస్తారు. సో అది మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ ఇంకా వెయిటింగ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి, మిమ్మల్ని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని మీ పర్సన్ అనుకుంటుంటే
మళ్ళీ మీ ఇద్దరిని సెపరేట్ చేయడానికి ఇంకెవరో మధ్యలో రాబోతున్నారు. ఈ రిలేషన్ మీరు యాక్సెప్ట్ చేస్తే మీ పర్సన్ని మీరు కంప్లీట్గా ఇంకా వదిలేస్తారు. ఎందుకంటే మీరు వదలడం కాదు, ఈసారి మీ పర్సనే వదిలేస్తారు. ఈ రిలేషన్ వద్దు అని తను సింగిల్గానే ఉండిపోతారు, కానీ ఇంకెవరిని యాక్సెప్ట్ చేయరు మీ పర్సన్. బట్ మీరు మేబీ మీ ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వలనో ఇంకా ఇంకేదో ఆలోచించో మీరు ఏ పర్సన్ యాక్సెప్ట్ చేయాలని అనుకుంటే ఈ రిలేషన్ అనేది ఉండదు ఇంకా. ఓకే, మీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. మీ పర్సన్ సింగిల్గానే ఉంటారు, బట్ మీరు మేబీ అదర్ రిలేషన్లో ఉండొచ్చు. సో అలా ఉంది సిచ్యువేషన్ అయితే. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించి ఆ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఏం డెసిషన్ అంటే మీ పాస్ట్ పర్సన్ని, అంటే మీ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయాలా యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, ఆర్ దిస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని యాక్సెప్ట్ చేయాలా అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ అన్నమాట మీకు. ఓకే, మీ లైఫ్లో ఇదే టర్నింగ్ పాయింట్. ఓకే, మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ చూసి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకుని వస్తున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో మీరు తప్ప ఇంకొకరు లేరు. బట్ ఇక్కడ మీ పర్సన్కి ఏదో చెప్పాలి మీకని ట్రై చేస్తున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ధైర్యం సరిపోవటం లేదు. ఎందుకంటే సడన్లీ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకుని వెళ్ళిపోయారు మీ పర్సన్. కాబట్టి ఇప్పుడు ధైర్యం సరిపోవడం లేదు. మేబీ మీరు అవన్నీ అడగొచ్చు అన్న ఆలోచనలో ఈ పర్సన్ మీకు ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించి మీ ముందుకు వస్తున్నారనమాట. కానీ అడుగుతారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇదంతా మీ పర్సన్ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు అని వస్తుంది ఇక్కడ. ఓకే, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ అంటే అవుట్డేటెడ్ థింకింగ్ మీ పర్సన్కి, అండ్ కొంచెం స్లో మూవింగ్ ఎనర్జీ, బట్ స్టబర్న్ ఎనర్జీ. ఓకే, ఈ పర్సన్ మీరే ముందే వచ్చి మీరే ప్రపోజ్ చేస్తే బాగుండేది, జస్ట్ నేను ఎస్ అని చెప్పేస్తాను మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోతుంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు, కానీ మీరు ఆ పని చేయడం లేదు. ఓకే, సో మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మీ పర్సన్ని ఈ ప్రపోజ్ చేస్తుండొచ్చు, అండ్ మీ పర్సన్ మీకు రిప్లై ఇవ్వలేదు అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. మీరు చేయరు ఇక్కడ, కానీ మీ పర్సన్ చేస్తారు. కానీ ఇక్కడ డీప్ డౌన్ మీ పర్సన్కి తెలుసు మీ పర్సన్ అంటే మీకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ, అండ్ మీకు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో ఇదంతా మీ పర్సన్కి తెలుసు. ఓకే, అందుకే ఈ పర్సన్ అన్నీ ఆలోచించి మీకు ప్రపోజ్ చేయాలి. తన కార్మిక్ టైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకుని మీ దగ్గరికి రావాలి అని డిసైడ్ అయ్యారు స్ట్రాంగ్గా. సో సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు ఇక్కడ మీ పర్సన్ మీకు. ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే సడన్ ప్రపోజల్ ఇస్తారు. ఓకే, సడన్లీ ఒక లాంగ్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ కాన్వర్సేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆ రోజు మీరు చాలా బిజీ ఉంటారు. ఓకే, మీరు చాలా బిజీ ఉంటారు. నెక్స్ట్ 3 days కూడా మీరు చాలా బిజీ ఉంటారు. అండ్ మీరు ఎప్పుడైతే బిజీ ఉంటారో అండ్ మీ ఫోన్ అసలు మీరు టచ్ చేయరు ఆ రోజు, అది కరెక్ట్ టైమింగ్ అనమాట. అదే టైమింగ్లో మీ పర్సన్ మీకు మెసేజ్ చేసి ఆ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ మెసేజ్ చేసినప్పుడు మీరు రిప్లై ఇవ్వకపోతే మీ పర్సన్ కాల్ చేసేస్తారు. ఈ పర్సన్కి ఎప్పుడు కాల్స్ ఎక్కువ చేసే అలవాటు లేదు, కానీ ఇప్పుడు కాల్ చేసి మరీ మాట్లాడతారు. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఒక అబండెంట్ పర్సన్లా చూస్తున్నారు, ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. అంటే ఒక కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. మీరు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, మీరు చాలా బిజీ ఉండడం కూడా గమనిస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఎందుకు బిజీ ఉంటున్నారు అంటే మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారనమాట ఈ మీ పర్సన్ థాట్స్ నుండి, అది కూడా గమనిస్తున్నారు. అండ్ మీ పర్సన్ కొన్ని ఫేక్ అకౌంట్స్ నుండి
ఆన్లైన్ టైమింగ్, ఆఫ్లైన్ టైమింగ్, ఇదంతా కూడా లాస్ట్ సీన్ టైమింగ్ అని వస్తుంది కదా, అది కూడా చెక్ చేస్తున్నారు. ఓకే, అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే కమిట్మెంట్ ఇవ్వాలి అని అంటే ఇదంతా కూడా చెక్ చేయాలి తను. ఓకే, ఎందుకంటే మీతో ఇంకా ఓపెన్గా మాట్లాడి చాలా కాలం అయిపోయి ఉండొచ్చు, కొన్ని ఇయర్స్గా మీ మధ్య కమ్యూనికేషన్ లేకపోవచ్చు. ఓకే, కొన్ని డౌట్స్ ఉంటాయి అలాంటప్పుడు. అసలు ఈ టైంలో మీ లైఫ్ ఎలా గడిచింది, ఇదంతా కావాలి మీ పర్సన్కి. సో అలా ఈ పర్సన్ కొన్ని ఫేక్ అకౌంట్స్ నుంచి చెక్ చేస్తున్నారు మిమ్మల్ని. ఓకే, బట్ కొంతమంది విషయంలో మీరిద్దరూ కలిసే ఉన్నా కూడా ఎప్పుడు ఓపెన్గా మాట్లాడుకున్నట్టు కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, ఆ కమ్యూనికేషన్ అనేది స్మూత్గా జరగలేదు. ఓకే, అంటే ఏదో మాట్లాడుకున్నాం, ఏదో తెలియని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అలా ఉండేది మేబీ కమ్యూనికేషన్. సో అలా ఎవరు కూడా ఓపెన్ అప్ అయి మాట్లాడుకోలే, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరగలే. కానీ మీరు ప్రపోజ్ చేసి ఉండొచ్చు, మీ పర్సన్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు, అండ్ మీ పర్సన్ ప్రపోజ్ చేసే టైమింగ్కి తన లైఫ్లో ఇంకెవరో వచ్చి ఉండొచ్చు. సో ఇది మీ పాస్ట్ అనమాట. ఓకే, సో అలా మీరు ఆ కన్వర్సేషన్ ఎప్పుడు జరుగుతుంది అని మీరు వెయిట్ చేస్తూనే ఉండిపోయారు కొన్ని ఇయర్స్గా. సో ఆ టైమింగ్, ఆ డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ ప్లే. ఇప్పుడే వచ్చింది ఆ డివైన్ టైమింగ్. సో ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు. అండ్ ఒక ఏంజల్ మీ పర్సన్ కూడా ఎప్పుడూ ఉంటున్నారు. అండ్ సేమ్ వే మీ కూడా ఒక ఏంజల్ ఉంటుంది. అండ్ మీ ఇద్దరిని రీయూనియన్ చేయడానికి ఈ ఏంజల్స్ బాగా కష్టపడుతున్నారు. ఓకే, మీకు కొన్ని డ్రీమ్స్ వస్తాయి, బట్ డోంట్ ఇగ్నోర్ ద డ్రీమ్స్, ఫాలో యువర్ డ్రీమ్స్. ఆ డ్రీమ్స్లో ఎలా ఉంటుంది అని అంటే మీకు రీయూనియన్ అయినట్టుగా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, లేదా కొన్ని బర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, లేదా రెడ్ కలర్, పర్పుల్ కలర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు చారిటీ ఎక్కువ చేయండి. చారిటీ అంటే ఫర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ మీరు చారిటీ చేయండి, డొనేట్ చేయండి. బ్లాంకెట్స్, బ్లాక్ కలర్ బ్లాంకెట్స్. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వాళ్ళకి క్లోత్స్ కానీ లేదా మ్యారేజ్ రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ ఏమైనా డొనేట్ చేయండి పూర్ పీపుల్ మ్యారేజెస్లో. ఓకే, కొన్ని ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, సామూహిక వివాహాలు అనేదో అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ వింటుంటాను నేను. అలాంటి వాళ్ళకి ఈ డొనేట్ చేయొచ్చు. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పూర్ పీపుల్ మ్యారేజ్ అనేది జరుగుతుంది వాళ్ళకి అంటే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయండి. ఓకే, ఇలా చేయటం వల్ల మీకు బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయి ఫ్రమ్ యూనివర్స్. మీ ఇద్దరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైమింగ్ కంటే ముందే మ్యారేజ్ అనేది అవుతుంది. ఒకవేళ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళైతే, రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే రీయూనియన్స్ కూడా అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ సింపుల్ రెమెడీ అనమాట. ఓకే, సో ఇలా చేసి చూడండి, అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇదొక, నేను ఎప్పుడూ చెప్తాను నా రెమెడీ, నా రీడింగ్స్లో ఎప్పుడూ ఏదో ఒక రెమెడీ చెప్తూనే ఉంటాను. సో ఈసారి ఇవి ట్రై చేయండి. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, అండ్ రీడింగ్లో మీకు ఏదైతే రెజొనేట్ కాలేదో ఆ పాయింట్స్ వదిలేయండి. దాంట్లో బలవంతంగా ఫిట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి, అవి మీకోసం కాదని వదిలేయండి. ఇప్పుడు ఈ పర్సన్ కిడ్స్ ప్లాన్ చేస్తున్నారు మీకోసం, మీతో ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారు, అంటే మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పాను అనుకోండి.
ఇఫ్ రీడింగ్ వాచ్ చేసేవాళ్ళు అరౌండ్ 50+ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ పాయింట్ రెజొనేట్ అవ్వదు. ఓకే, సో ఎలాంటి పాయింట్ రెజొనేట్ అవుతుంది, నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. మీ కిడ్స్ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ కిడ్స్ ఇద్దరూ కలిసి, మీ కిడ్స్ అండ్ వాళ్ళ కిడ్స్ అండ్ మీరిద్దరు కలిస్తే మళ్ళీ ఒక ఫ్యామిలీ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ ఈ పాయింట్ కూడా కొంతమందికి మాత్రమే రెజొనేట్ అవుతుంది. ఇలాంటి పాయింట్ నేను చెప్పిన ఏజ్ గ్రూప్ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇది యంగ్ ఏజ్ వాళ్ళకి ఈ పాయింట్ మ్యాచ్ కాదు. సో ఇలా జనరల్ రీడింగ్ అన్నప్పుడు కొన్ని మిక్స్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి, మిక్స్డ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇదంతా కూడా అందుకే చెప్తూ ఉంటాను, మీకు రెజొనేట్ అయినవే తీసుకోండి, రెజొనేట్ కానివి వదిలేసేయండి. అండ్ గార్నెట్ క్రిస్టల్ బ్రేస్లెట్ అండ్ ఫైర్ హార్స్ పెయింటింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా వాట్సాప్ నెంబర్ 9948424222. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు తప్పకుండా హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. హైప్ పాయింట్స్ మీకు కాదు, నాకు ఛానల్ని బూస్ట్ చేయడానికి పనికొస్తాయి. ఓకే, ఈ 6 of Wands ఛానల్ బూస్ట్ చేయాలి అంటే అండ్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఓకే, మీకు 2 అకౌంట్స్ ఉంటే ఆ 2 అకౌంట్స్ నుంచి కూడా ఇవ్వండి. ఓకే, అండ్ వీడియోలో సిగ్నిఫికెంట్ నెంబర్, రీడింగ్లో సిగ్నిఫికెంట్ నెంబర్ 4, అగైన్ 4 వస్తుంది. నేను నిన్న చేసిన వీడియోలో కూడా 4 వచ్చింది. సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అంటే మేబీ 313, 4 ఇలాంటి డేట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మీ పర్సన్ ఆర్ మీరు పుట్టిన డేట్స్ అయి ఉండొచ్చు, మీ బర్త్డే డేట్స్, మీ బర్త్ నంబర్స్ అయి ఉండొచ్చు ఇవి, లేదా మీరిద్దరు ఫస్ట్ టైం కలిసిన నంబర్స్ అయి ఉండొచ్చు. ఓకే, సో 4 కుడ్ బి సిగ్నిఫికెంట్. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 1111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేయండి. అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే VLKSA, ఓకే, అండ్ UP ఈ ఆల్ఫాబెట్ సిగ్నిఫికెంట్ ఉన్నాయి. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 1111 అని టైప్ చేసినప్పుడు పక్కన ఒక హార్ట్ సింబల్ వేయండి. ఇలా వేయడం వల్ల అదొక కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్గా మీకు ఆ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఒకవేళ నా పెయింటింగ్ కనుక కంప్లీట్ అయిపోతే ఫైర్ హార్స్ పెయింటింగ్, ఆ పెయింటింగ్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో నేను డైలీ 1 వీడియో మాత్రమే పెడుతున్నాను, అది కూడా 1 hour వీడియో. ఎనీ టైమింగ్ ఆ వీడియో మీకు రావచ్చు. ఓకే, టైమింగ్ అనేది నేను సరిగా సేమ్ టైమింగ్లో పోస్ట్ చేయడం కుదరటం లేదు నాకు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే రేపు ఏదో ఒక టైంలో వీడియో పెడతాను, అది కూడా 1 hour వీడియో. అండ్ పెయింటింగ్ చూపించడానికి ట్రై చేస్తాను ఒకవేళ కంప్లీట్ అయిపోతే. ఓకే, సో వీడియోలో నేను చెప్పిన రెమెడీస్ తప్పకుండా చేయండి. అండ్ మేనిఫెస్టేషన్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. ఈ మేనిఫెస్టేషన్ మీరు పీస్ఫుల్గా ఉన్న టైమింగ్లోనే చేసుకోవాలి. మీరు అదే టైమింగ్లో పీస్ఫుల్గా ఉండడం అంటే జనరల్గా ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు మీరు. ఓకే, ఎర్లీ మార్నింగ్ యూనివర్స్కి థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పుకొని మీరు మెడిటేషన్లో కూర్చోండి జస్ట్ ఒక 5 to 10 minutes. అండ్ ఆ టైంలో మీ విషెస్ అన్నీ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా విజువలైజ్ చేసుకుంటూ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి ఇన్ దట్ మెడిటేషన్. ఓకే, 10 minutes కంటే ఎక్కువ టైం ఉండదు మాకు అనుకున్న వాళ్ళు 10 minutes మాత్రమే చేసుకోండి. లేదు మార్నింగ్ టైం మేము ఫ్రీగానే ఉంటాం అనుకున్న వాళ్ళు మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేట్ చేసుకోవడానికి ట్రై చేయండి.
ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఈ చిన్న టెక్నిక్ అన్నమాట. ఓకే, మీ స్ట్రెస్ నుంచి మీరు ఈజీగా బయటపడతారు. ఓకే, సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.